హాయ్ హలో నమస్తే ఐ యామ్ సతీష్. వెల్కమ్ టు టాప్ 9 ఇవాళ టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. రీసెంట్ డేస్లో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు రికార్డుల గోలే కనిపిస్తోంది. ఇక ప్రభాస్, సలార్, అల్లు అర్జున్, పుష్ప ది రూల్ సినిమాల విషయంలోనూ ఇలాంటి ఓ రికార్డు గోలే నెట్టింట వైరల్ అవుతోంది. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన అల్లు అర్జున్ పుష్ప 2 టీజర్ 9.59 గంటల్లోనే 1 మిలియన్ లైక్స్ వచ్చేలా చేసుకుంది. అయితే సలార్ టీజర్ పుష్ప 2 కంటే తక్కువ టైంలోనే అంటే 6.15 అవర్స్లోనే 1 మిలియన్ లైక్స్ తెచ్చుకుంది. అయితే ఇదే విషయాన్ని కోట్ చేస్తూ నెట్టింట కామెంట్స్ పెడుతున్నారు కొంతమంది నెటిజన్స్. ఆల్రెడీ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని ఏలుతున్న ప్రభాస్ దారిలోనే ప్రభాస్ తమ్ముడు కూడా నడిచేందుకు రెడీ అవుతున్నారు. ప్రభాస్ కజిన్ విరాట్ రాజు హీరోగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఫేమస్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య డైరెక్షన్లో గౌడ్ సాబ్ అనే టైటిల్తో హీరోగా వస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు రీసెంట్గా డైరెక్టర్ సుకుమార్ చేతుల మీదుగా జరిగాయి. దేవర కోసం పాన్ ఇండియా మొత్తం వెరీ ఈగర్గా వెయిట్ చేస్తోంది. బాక్స్ ఆఫీస్ దగ్గర జరగబోయే విధ్వంసం గురించే ఆలోచిస్తోంది. ఇక ఈ మధ్యలోనే బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ దేవర కోసం దిగి వచ్చారు. దేవర సినిమాను తన బ్యానర్ ధర్మ ప్రొడక్షన్స్లో బాలీవుడ్లో రిలీజ్ చేసేందుకు దేవర మూవీ టీంతో ఒప్పందం చేసుకున్నారు. ఇదే విషయాన్ని కరణ్ అఫీషియల్గా తన ట్విట్టర్ ఎక్స్లో అనౌన్స్ చేశారు కూడా. తమ అభిమాన హీరోను చూడాలనే కాదు తాగాలని కూడా ఉంటుంది ఫ్యాన్స్కి. అదే వారిలో తెలియని అత్యుత్సాహాన్ని నింపేస్తూ ఉంటుంది. ఫలితంగా స్టార్ హీరో ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇక రీసెంట్గా టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ నుంచి బయటికి వస్తున్న యంగ్ టైగర్ కూడా ఫ్యాన్స్ అత్యుత్సాహం దాటికి ఇబ్బంది పడాల్సి వచ్చింది. తారక్ను తాకేందుకు ఒక్కసారిగా జనాలు ఎగబడడంతో చిన్నపాటి తోపులాట జరిగింది. ఆ తోపులాట కారణంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కింద పెడతారనే భయం రీసెంట్గా బయటికి వచ్చిన వీడియోను చూసిన వారందరిలో కలుగుతోంది. సెలబ్రిటీల జాతకాలు బాహాటంగా చెబుతూ నెట్టింట వైరల్ అయ్యే వేణుస్వామి ఈసారి విజయ్ దేవరకొండ గురించి మాట్లాడారు. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీకి రిలీజ్కు ముందే నెగిటివ్ రివ్యూలు వచ్చాయన్నారు. ట్రోల్స్ అండ్ నెగిటివ్ రివ్యూల కారణంగానే విజయ్ దేవరకొండ పరిస్థితి ఇలా అయిందంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. మనకు అవసరం లేకపోయినా కొంతమంది ఉచిత సలహాలు ఇస్తుంటారు. తిరిగి వారి నుంచే వచ్చే క్రేజీ రిప్లైకి షాక్ అవుతుంటారు. కోన వెంకట్ కూడా ఇలాంటి విషయాన్నే గీతాంజలి 2 ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చెప్పారు. రాజకీయాలు అవసరమా అంటూ తాను ఓ సందర్భంలో పవన్కు సలహా ఇచ్చానన్నారు. అందుకు పవన్ నీ ఒపీనియన్ మర్చి నీ దగ్గర పెట్టుకో అంటూ ఆన్సర్ ఇచ్చారన్నారు. ఇక ఈ మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు కోన వెంకట్. సినిమాల్లో కొన్ని క్యారెక్టర్లు మనల్ని వెంటాడుతుంటాయి. అలాంటివి వాటిని చేసిన వాళ్ళను వెంటాడయా చెప్పండి, వెంటాడుతూనే ఉంటాయి కదా. తాజాగా ఇదే చెప్పారు గీతాంజలి 2 హీరోయిన్ అంజలి. గేమ్ చేంజర్ సినిమాలోని తాను ప్లే చేసిన క్యారెక్టర్ చాలా టిపికల్ అని, క్యారెక్టర్లోకి వెళ్ళి యాక్ట్ చేయడం, ఆ క్యారెక్టర్ నుంచి బయటికి రావడం కూడా చాలా కష్టమయ్యేదని అన్నారు. కొన్నిసార్లు క్యారెక్టర్ నుంచి బయటికి రాలేక ఇంటికి కూడా ఆ క్యారెక్టర్ను క్యారీ చేశా అంటూ చెప్పుకొచ్చారు. యాక్టర్ 2 డైరెక్టర్గా ట్రాన్స్ఫార్మ్ అయిన వెంకీ అట్లూరి వరుసగా సినిమాలు చేస్తున్నారు. కానీ తెలుగు హీరోలు కాకుండా నాన్ తెలుగు హీరోలతోనే సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అప్పుడెప్పుడో నితిన్తో రంగ్ దే సినిమా చేసిన వెంకీ అట్లూరి ఆ సినిమా తర్వాత ధనుష్ హీరోగా సార్ సినిమాను తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ఆ సినిమా తర్వాత ఇప్పుడు దుల్కర్ సల్మాన్ హీరోగా లక్కీ భాస్కర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రీసెంట్గా ఈ మూవీ ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు కూడా. దీంతో ఈ డైరెక్టర్కు తెలుగు హీరోలు దొరకట్లేదా ఏంటి అనే కామెంట్ నెట్టింట ఫన్నీగా వస్తుంది. అది కాస్త వైరల్ అవుతోంది. అవి డిజైనర్ బట్టలైనా లక్షల్లో కాస్ట్ ఉన్న కంఫర్ట్ మాత్రమే మ్యాటర్స్. నలుగురిలో ఇబ్బంది పడకుండా తిరగడమే మెయిన్ లీడ్. కానీ సరిగ్గా అక్కడే పప్పులో కాలేసింది స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్. స్టైలిష్గా ఉందనుకునే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతాననుకునే డిజైనర్ వేర్లో తన తండ్రి ప్రొడ్యూస్ చేసిన మైదాన్ మూవీ స్పెషల్ స్క్రీనింగ్కు వెళ్ళింది. కానీ ఆ డ్రెస్ కారణంగా తీవ్ర ఇబ్బంది పడింది. ఓవైపు తండ్రి బోనీ కపూర్, మరోవైపు పాపరాజీ కెమెరాస్ మధ్యలో అన్కంఫర్టబుల్గా ఫీల్ అయినట్టు కనిపించింది. ఆ వీడియోతో నెట్టింట వైరల్ కూడా అవుతోంది.